పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. క్యాష్ విత్డ్రా లిమిట్ ను పెంచింది. ప్రస్తుతం ఏటీఎంల నుంచి రోజుకి 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలుంది. దీన్ని 10,000కు పెంచింది ఆర్బీఐ. అయితే వారానికి మాత్రం 24,000 మాత్రమే తీసుకునే వీలుంది. ఇక కరెంట్ అకౌంట్ నుంచి ప్రస్తుతం వారానికి 50,000 తీసుకునే అవకాశం ఉండగా దాన్ని 1,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, విత్డ్రాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాదారులకు కొంత ఊరటనిచ్చే శుభవార్తను తెలిపింది ఆర్బీఐ. ఇప్పటివరకు ఏటీఎంల ద్వారా ఉన్నటువంటి క్యాష్ విత్డ్రా లిమిట్ 4,500 రూపాయల వరకు మాత్రమే ఉంది. దాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే కేవలం తీసుకున్నటువంటి నిర్ణయం డైలీ విత్డ్రా లిమిట్స్ మాత్రమే పెంచింది. ఇంతకు ముందు ఉన్నటువంటి వారానికి 24,000 డ్రా చేసుకున్నటువంటి లిమిట్ లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఎందుకంటే ఎట్ ఏ టైం విత్డ్రాల్ చేసుకుంటున్నప్పుడు 4,500 రూపాయలు మాత్రమే విత్డ్రాల్ చేసుకుంటున్నారు. దీనివల్ల కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని దృష్టిలోకి తీసుకొని ఎట్ ఏ టైం 10,000 రూపీస్ విత్డ్రాల్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. అంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వారానికి 24,000 రూపాయల చొప్పున ఎట్ ఏ టైం 10,000 డ్రా చేస్తే ఒక ఖాతాదారుడు ఒకసారి ఏటీఎం నుంచి వారానికి 3 సార్లు మాత్రమే విత్డ్రాల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి 10,000 రూపాయలు విత్డ్రాల్ చేస్తే మరోసారి 10,000 రూపాయలు, ఆ తర్వాత 4,000 రూపాయల చొప్పున విత్డ్రాల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమేర ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైనా డైలీ 5,000 అంటే 4,500 రూపాయలకు నుంచి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఏటీఎంకి వెళ్తే కేవలం 4,500 రూపాయలు మాత్రమే విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా రోజుకు 10,000 రూపాయలు విత్డ్రాల్ చేసుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా కరెంట్ అకౌంట్ వాళ్లకు ఇంతకుముందు విత్డ్రాల్ లిమిట్ 50,000 రూపాయల వరకు ఉండేది. ఆ లిమిట్ ను కూడా దాదాపు 1,00,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఎలాంటి నిబంధనలు మాత్రం పెట్టలేదు కరెంట్ అకౌంట్ కి సంబంధించి. కానీ కేవలం సేవింగ్స్ అకౌంట్స్ లో మాత్రం విత్డ్రాల్ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఇతరత్ర బ్యాంకు లావాదేవీలపై కానీ లేదా బ్యాంకుల్లో చెక్ రూపంలో ఇస్తున్నటువంటి లావాదేవీలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు బ్యాంకులకు చెక్ ద్వారా వెళ్ళినప్పుడు 24,000 రూపాయలు విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉండేది. మరి ఆ నిర్ణయంలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. మరి చెక్ విత్డ్రాల్స్ పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చెక్ లిమిట్ ను కూడా పెంచేందుకు ఆర్బీఐ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా కొంతమేర ఏటీఎంలలో కూడా క్యూ తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపు పెద్ద నోట్ల రద్దు తర్వాత జనవరి 1st వీక్లలో పూర్తి స్థాయిలో అన్ని ఏటీఎంస్ లలో డబ్బులు పూర్తిగా ఉండడంతో కొంతమేర స్టార్టింగ్ లో డిసెంబర్ లో కనిపించినంత క్యూ ఇక్కడ కూడా కనపడలేదు. అంటే ఇప్పటి వరకు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వెళ్తుండడం, ప్రతి ఏటీఎంలలో కూడా పూర్తిగా క్యాష్ అవైలబుల్ లో రావడంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవి.